దుర్గగుడిపై అపచారం అంటూ దుష్ప్రచారం. బెజవాడ దుర్గమ్మ ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని అపచారం జరిగిందంటూ ముందే తీర్పు చెప్పే ఒక నేరేషన్ ప్రతి కొన్ని సంవత్సరాలకోసారి తెరపైకొస్తోంది. ఆధారాలు లేవు, విచారణ పూర్తి కాలేదు, అధికారిక ప్రకటనలు రాలేదు. అయినా దేవాలయ పవిత్రతకు మచ్చ అంటూ కథనాలు వండి వార్చడం మొదలవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కూటమి అనుకూల మీడియా ఎప్పుడైతే దుర్గమ్మ ఆలయానికి సంబంధించిన వివాదాలను రాజేస్తుందో అదే క్షణంలో వాటిని వైసీపీ అనుకూల మీడియా అందిపుచ్చుకుంటుంది. ఆ తర్వాత రంగంలోకి దిగేది వైసీపీ నాయకులు. దుర్గగుడిలో ఏదో జరిగిపోతుంది, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ మరింత అల్లరి చేస్తూ ఇప్పటికే రగిలిన నేరేషన్కు రాజకీయ మంట పోస్తారు. ఇక 2014లో క్షుద్ర పూజల పేరుతో ఇప్పుడు శ్రీచక్రార్చన వంటి పవిత్ర ఆచారాలపై అనుమానాలు సృష్టిస్తూ ఆరోపణ మారుతుంది, కానీ లక్ష్యం మాత్రం మారదు. ఈ మొత్తం ప్రక్రియలో నిజం వెతకడం కాదు, ఆలయాన్ని రాజకీయ యుద్ధ భూమిగా మార్చడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అపచారం పేరుతో దుష్ప్రచారం సాగితే నష్టపోయేది ప్రభుత్వం ఒక్కటే కాదు, దుర్గమ్మ ఆలయ పవిత్రత, భక్తుల విశ్వాసం, సమాజంలోని ఆధ్యాత్మిక ప్రశాంతత అన్నీ ఒకేసారి దెబ్బతింటాయి. ఆరోపణలు నిజమైతే సాక్ష్యాలతో, విచారణలతో బయటపడాలి. కానీ నిజాలు తేలకముందే అపచారం ముద్ర వేయడం జర్నలిజం కాదు, అది రాజకీయ అజెండాలకు అనుకూలంగా విశ్వాసంపై చేసే దాడి. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం శ్రీచక్ర నవార్చన పూజలో నిన్న పాల విషయంలో ఉపచారం అనే శీర్షిక ఈరోజు పేపర్లో రావడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానాచారి గారు మరియు అధికారులను కలిపి ఒక కమిటీగా అపాయింట్ చేసి తక్షణం ఈ యొక్క విషయం మీద విచారణ చేసి లోతుగా సాయంకాలంలోపు నివేదిక ఇస్తే ఆ నివేదికను ఖచ్చితంగా అందులో ఏదన్నా తప్పులున్నాజో చర్య తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను.